ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు నేనంటే చాలా ఇష్టం, అది నాకు తెలుసు. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను నందు. ప్లీజ్ నందు, నన్ను వదిలేకు నందు, ప్లీజ్. నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు శ్రావ్య, నా చెల్లెల్ని వదిలేసిన మీ అన్న కాళ్ళు. నా చెల్లెలి జీవితంలోకి వచ్చిన అహల్య గొంతు. వెళ్ళు. శ్రావ్య, శ్రావ్య, గౌతమ్, కొట్టిపోద్రా. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు అతను నీ చెల్లెలు భర్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. నేనే పరిస్థితుల్లో అహల్యని పెళ్లి చేసుకున్నాను, ఏ పరిస్థితుల్లో అదితిని వదులుకున్నానో తెలియకుండా వీడి చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు నా చెల్లిని వదిలేస్తానంటే నేను ఎలా ఊరుకుంటానన్నా? ఊరుకోవద్దురా, ఊరుకోవద్దు. అయితే చెప్పు, అహల్యని పెళ్లి చేసుకున్నందుకు, అదితిని వదిలేసినందుకు కరెక్ట్ రీజన్ చెప్పు. చెప్పవురా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మౌనమే నీ సమాధానమైనప్పుడు, నువ్వు చేసింది మంచైనా అది ఇతరుల్ని బాధ పెట్టినప్పుడు అది వాళ్ళ దృష్టిలో వాళ్ళకి చెడే. నందుగారు, ఆదిత్య విషయంలో మా వల్ల జరిగింది తప్పే. దానికి శ్రావ్య ఏం తప్పు చేసిందండి? మీరు ఎంతగానో ప్రేమించారు. తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీ మధ్య ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత.
అంతేకాని ఈ కోపాలు ద్వేషాలు కాదు. దయచేసి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్, ప్లీజ్ అండి. అహల్య, నందు, అదితి విషయంలో వాడు చేసింది ముమ్మాటికి తప్పే. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి శ్రావ్యని ఇంట్లోకి తీసుకెళ్ళు. వాడు చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష వేయకరా. మరి ఎవరికి శిక్ష వేయాలి? మరి ఎవరికి శిక్ష వేయాలో మీరే చెప్పండి. వాళ్ళకి శిక్ష వేసి ఇంట్లోకి తీసుకెళ్తాను. మీరు ఎవ్వరూ చెప్పలేరు శిక్ష ఎవరికి పడాలో. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నేను చెప్తాను. నువ్వు చాలా కష్టపడి నన్ను పెళ్లి కొప్పించావు. చాలా అద్భుతంగా పెళ్లి కూడా జరిపించావు. ఇప్పుడు శ్రావ్య కాపురం నిలబడాలి అంటే నువ్వింకో పని చేయాలి. శ్రావ్య ఆనందంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం. సరే అయితే విను. నువ్వు గౌతమ్ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అది కష్టం అనుకుంటే ఇంకో ఈజీ దారుంది. అసలు నువ్వు ఈ భూమి మీదే లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందు, నీకు కూడా అదే చెప్తున్నాను గౌతమ్. దీన్ని వదిలేస్తావో వదిలించుకుంటావో నీ ఇష్టం. నా చెల్లెల మెడలో తాళి కడితే నీ చెల్లి నా ఇంటికొస్తుంది. లేదంటే నీ జీవితంలోకి అహల్య వచ్చినట్టు నా జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది.